హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిరియా ప్రభుత్వం పతనంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్ కుట్రతోనే సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయిందని ఖమేనీ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా మద్దతు ఉన్న తిరుగుబాటుదారుడే సిరియా ప్రభుత్వాన్ని కూల్చేశారని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి ప్రణాళికతోనే సిరియా ప్రభుత్వ పతనం అయిందని వివరించారు. దగ్గర ఉన్న సాక్ష్యాలకు సందేహాలు అక్కర్లేదన్నారు. సిరియాకు ఇరాన్, రష్యా, లెబనాన్ మద్దతు ఉంది. కానీ తిరుగుబాటు సమయంలో సిరియా అధ్యక్షుడు అసద్కు మాత్రం సపోర్ట్గా నిలబడలేదు. పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు మిత్రదేశాలు హ్యాండ్ ఇచ్చాయి. ఇక చేసేదేమీ లేక అసద్ సిరియాను వదిలి రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం రష్యాలో అసద్ బస చేస్తున్నారు. సిరియా నుంచి అసద్ పారిపోగానే ప్రజలు అధ్యక్ష భవనంలోకి చొరబడి వస్తువులను దోచుకున్నారు. ఇక బంకర్లలో వందలాది కార్లు ప్రత్యక్షమయ్యాయి. దొరికిన వస్తువులన్నీ ప్రజలు దోచుకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఆయుధాలు తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లకుండా రెబెల్స్ లక్ష్యంగా ఐడిఎఫ్ దళాలు దాడులు చేస్తున్నాయి. ఆయా ఆయుధ కేంద్రాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సిరియాలో పరిస్థితులు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా, ఇరాన్లకు తుర్కీయే కీలక సూచనలు చేసింది. డమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైంది. ఇంకా బషర్ అల్ అసద్ దళాలకు మద్దతు ఇచ్చే ప్రయత్నం రష్యా, ఇరానియన్లు చేయొద్దు. వారితో మేము చర్చించాం. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో, టెహ్రాన్లు అసద్ మద్దతుగా నిలిచాయి. దేశాలు సహాయం చేసినప్పటికీ తిరుగుబాటుదారులే గెలిచేవారు. అయితే ఫలితం మరింత హింసాత్మకంగా ఉండేదని విదేశాంగ శాఖ మంత్రి హకస్ ఫిదాన్ పేర్కొన్నారు. సాయుధ తిరుగుబాటుదారులు దేశ రాజధాని డమాస్కస్ సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్ సిరియాను వీడాలని రష్యా ప్రభుత్వం తెలిపింది. వెంటనే నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని రెబెల్స్ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారతదేశం తరలించింది. భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత డమాస్కస్, బీరూట్లోని భారత రాయబార కార్యాలయాల తరలింపు ప్రక్రియను ప్రారంభించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ఈరోజు 75 మంది భారతీయ పౌరులను సిరియా నుంచి తరలించిందని అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. తరలించిన వారిలో సయీదా జైనాబ్లో చిక్కుకుపోయిన జమ్మూ కాశ్మీర్కు చెందిన 44 మంది యాత్రికులు కూడా ఉన్నారు. జాతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారు. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని సూచించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని